సమావేశానికి చేసినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ సందర్భంగా ఈరోజు రూల్స్ అనే అంశంపై శిక్షణా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన పిఆర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు శ్రీ రాజపల్లి అనిల్ కుమార్ గారిని సాదరంగా సవినయంగా వేదికను అలంకరించవచ్చు. ఓకే సరే, వెరీ గుడ్. ఎంతమంది? 1 2 3 4 10 మంది. ఓకే సరే మేడం, ఇంకోటి కూడా చెప్పారు, టాపిక్ నేమ్ కూడా చెప్పారు. అది ఇంకా ఎవరన్నా 1 2 3 4 టాపిక్ నేమ్ బాగుంటుంది. ఏంటి మా టాపిక్? రూల్స్. రూల్స్. సో నేను ట్రైన్ ద ట్రైనర్ అనే వర్క్షాప్ నుంచి వచ్చానండి. అర్థమైందా? ట్రైన్ ద ట్రైనర్ అనే వర్క్షాప్ నుంచి వచ్చాను. సో ఆ వర్క్షాప్ ద్వారా గంపా నాగేశ్వరరావు గారు మాకు అంతా ట్రైనింగ్ ఇచ్చి ఇలాగ గవర్నమెంట్ స్కూల్స్లో, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. సరేనా? సో ఫస్ట్ థింగ్ మనకి టాపిక్ నేమ్ ఏంటి? అందరూ ఒకసారిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం ఇందాక ఏం చెప్పారు చెప్పండి. ఫస్ట్ థింగ్ సైలెంట్గా ఉండండి కదా, సైలెంట్గా ఉండండి. ఎలాంటి మనం దానికి ఆపోజిట్ చేద్దాం. ఓకేనా? మనం ఆపోజిట్ చేద్దామా? రెడీనా? నిజంగా మేడంతో సీరియస్ ఉన్నారు మీరు, అంత మేడం ఉన్నారని సీరియస్ ఉన్నారు. ఓకే, నైస్ నైస్ నైస్. సో నేను ఒక శ్లోకం చెప్పాను ఫస్ట్లో, విన్నారా ఎవరన్నా? ఇంకా కరెక్ట్గా చెప్పండి. శ్లోకం 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 కాదు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః అంటే ఏంటో తెలుసా? విన్నారా ఎప్పుడైనా? ఫస్ట్ మనం ఏదైనా సరే మనం ముందుగా మనం ఇంత దూరం వచ్చినామంటే కారణం ఎవరు? గురువులు. వాళ్ళని స్మరించుకోవడం అన్నమాట. అర్థమైందా? ఏంటది? ఒక్కసారిగా అందరూ ఒకేసారి చెప్పండి ఆ శ్లోకం ఏంటి? ఒక్కసారి. సో మనకి ప్రతి ఒక్కరు పాఠాలు నేర్పిస్తారండి. మన స్కూల్లో ఉన్న గురువులే కాదు, మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా గురువులే కదా. మన ఫ్రెండ్ మనకి తెలియని పాఠాన్ని చెప్తే కూడా తను కూడా గురువే, మన క్లాస్మేట్ అయినా. మనం చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడం కూడా గురువుతోనే సమానం వాళ్ళు. అంటే మనం నేర్చుకున్నది ఏంటో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. ఈ ఫ్యాన్ నుంచి నేర్చుకోవచ్చు, ఈ బల్ల నుంచి నేర్చుకోవచ్చు, ఈ చైర్ నుంచి నేర్చుకోవచ్చు, ఒక పేపర్, పెన్, ప్రతి ఒక్కటి. పెన్ ఏం నేర్పిస్తుంది మనకి కదా? బుక్ ఏం నేర్పిస్తుంది? కరెక్ట్. సో ఫ్యాన్ ఏం నేర్పిస్తుంది? గాలి కావాల్సినప్పుడు గాలి నేర్పిస్తుంది. వాటర్ బాటిల్ ఏం నేర్పిస్తుంది? తాగండి అని చెప్పడానికి. సో కరెక్టా? ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. సో ప్రతి ఒక్క వస్తువుని కూడా మనము అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందండి? సో నేను టాపిక్ నేమ్ ఏం చెప్పండి ఇంకోసారి. సో నేను ఒక రూల్ చెప్తాను, ఓకేనా? ఫస్ట్ రూల్ ఏం తెలుసా? మీ మేడం వినోడాలి, ఓకేనా? ఫస్ట్ రూల్ ఏంటి? నేను హాయ్ అంటే మీరు ఐ ఫాలో రూల్స్ అని చెప్పాలి. హాయ్, హాయ్, హలో. గుడ్, వింటున్నారు, రైట్? సో నేను హాయ్ చెప్పినప్పుడు మాత్రమే ఏం చెప్పాలా? రూల్స్ రూల్స్ అంటున్నాం కదా చాలాసేపటి నుంచి కదా. రూల్ అంటే తెలుగులో ఏమంటారు చెప్పండి? చట్టాల. ఓకే, వెరీ గుడ్. చట్టం. ఇంకా ఏది రాంగ్ ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడటమే మెయిన్ ఇక్కడ కావాల్సింది. సో మనము మేడం ఏం చెప్పారు? సైలెంట్గా ఉన్నారని ఫాలో అయిపోతున్నారు కదా. చాలా మంది వెనకాల అందరూ సైలెంట్ అయిపోయారు కదా. సో లాస్ట్ బెంచ్లో వాళ్ళు చెప్పండి, రూల్స్ అంటే ఏమనుకున్నారు? తెలుగులో చెప్పండి, రూల్ అంటే ఏంటి? చట్టాలు. ఓకే, నైస్. నెక్స్ట్ ఇంకొకటి లా. నెక్స్ట్ నెక్స్ట్ పాటించాలి. కరెక్ట్. నెక్స్ట్ ఇంకేం గుర్తొచ్చింది మీకు రూల్ అనగానే? రూల్స్ బ్రేక్ చేయాలా? చేయకూడదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా రూల్ అంటే నియమాలు. అర్థమైందా? ఓకే. మనకి బిఫోర్ ఎంట్రింగ్ ద సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టాస్క్. మీ నేము అందరి దగ్గర బుక్ పెన్ ఉందా? బయట ఓకే, రెడీ?
Show me your pens. మీ నేము పేపర్ పైన నీట్గా అందంగా రాయాలి. చూద్దాం. మీ నేము పేపర్ పైన అందంగా రాయాలి. రాస్తున్నారా? అందంగా రాయాలి. కాపీ కొట్టకండి, ఇది పక్కన వాళ్ళ పేరు రాసేస్తారేమో. కాపీ కొట్టచ్చా ఇప్పుడు? వెరీ గుడ్. ఎవరు ఫస్ట్ రాశారు? చేయండి ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. 5 members, 6, 7, 8, 9, 10, 11, 12, ఓకే 20. ఇంకా రాస్తున్నారు ఎవరో. రాస్తూ కూడా చేతులు ఎత్తేసారు కదా సార్. రాస్తూ కూడా చేతులు ఎత్తేసారు. ఓకే నైస్. అందరు రాసారా? ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మీ పెన్ రైట్ హ్యాండ్, అందరూ రైట్ హ్యాండ్ వాడుతున్నారు, లెఫ్ట్ హ్యాండ్ కూడా వాడుతున్నారు. ఎవరన్నా పెన్ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉంటారు కదా. లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైనా ఉన్నారా? అయితే ఇప్పుడు అందరూ లెఫ్ట్ హ్యాండ్ మార్చుకోండి. అదే పేరు లెఫ్ట్ హ్యాండ్తో రాయాలా, అందంగా రాయాలా. ఓకేనా? ఇక్కడేంటి కాపీ కొట్టున్నారా? బిస్కెట్స్ లెఫ్ట్ హ్యాండ్తో రాయాలి, అందంగా రాయాలి. ఓకే ఓకే వెరీ గుడ్. ఇందాక టక్ టక్ అని చేతులు ఎత్తేసారు, ఇంకా రాస్తున్నారా? రాసేసిన చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రాసారా? మేడం ఏం చెప్పింది? సీరియస్గా ఉండమని కదా. ఎందుకు నవ్వుతున్నారు అందరూ? చూగా సీరియస్నెస్ వెళ్ళిపోయింది కదా. సో ఎలా ఉంది మీ నేము? లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది ఎలా ఉంది? సో మనకు చిన్నప్పటి నుంచి మనం ఒక రూల్ పెట్టుకున్నాం. ఏంటంటే రైట్ హ్యాండ్తోనే రాయాలని ఒక రూల్ పెట్టుకున్నాం. కరెక్ట్? చిన్నప్పటి నుంచి ఒక రూల్ పెట్టుకున్నాం కదా. సో ఒక్కసారి మనకు ఒక రూల్, కొత్త రూల్ వచ్చినప్పటికీ మనం బ్రెయిన్ ఏమైంది? యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది కదా, కష్టపడతా ఉంది. కరెక్ట్? నచ్చట్లేదు. కరెక్టా? ఒక రూల్, కొత్త రూల్ రాగానే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేక ఎంతో కష్టపడుతుంది, ఎంతో మొదలు పడుతుంది. అసలు నేను ఎందుకు రాయాలి అని ఎందుకు అనిపించిందా మీకు? లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు రాయాలి? నేను నాకు రైట్ హ్యాండ్తో వచ్చు కదా. నాకు రైట్ హ్యాండ్తో వచ్చు, లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు రాయాలి? కరెక్ట్? రూల్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనం కష్టంగా చూస్తాం. రైట్? నియమాలు అర్థం చేసుకోండి. రూల్స్ అంటే ఏంటి? నియమాలు. ఓకే, ఇప్పుడు తెచ్చి ఏమన్నా ఇక్కడికి వచ్చి చూపిస్తారా రాసే వాళ్ళు? వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 3 4. ఓకే, చాలా మంది ఇస్తారు కదా. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరికీ రోల్ నెంబర్స్ ఉన్నాయా? ఒకే రోల్ నెంబర్ ఇద్దరికి ఉందా? ఉందా? ఓకే. సో ఒక నెంబర్ స్వప్న నువ్వు చెప్పు, ఒక నెంబర్ చెప్పు. నెంబర్, రోల్ నెంబర్ 6 అండి. 6 ఎవరున్నారు రోల్ నెంబర్? ఓకే, కమ్ రామ 6. వెరీ గుడ్, వెరీ గుడ్. రోల్ నెంబర్ 6 కరెక్ట్. సో రెండు కరెక్ట్గా రాసావే, రెండు ఒకేలా ఉంది. నేనేమో దీక్షిత, మీరు చేతితో లెఫ్ట్ హ్యాండేనా వాడింది? లెఫ్ట్ హ్యాండేనా? చూడండి ఇద్దరు ఎంత బాగా రాశారు, రెండు ఒకేలా ఉన్నాయి కదా. నమ్మచ్చ వీళ్ళు రాశారని చెప్పి. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది, నేను ఎందుకు వీళ్ళని పిలిపించుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. సో వాళ్ళ క్లాప్స్ కొడదామా? ఇక్కడ మెయిన్ నేర్చుకోవచ్చు నేను తెలుసా, పిలవగానే ధైర్యంగా ముందుకు రావాలి. రైట్? ధైర్యం ముందుగా వచ్చిన వాళ్ళకే మీకు ఏదైనా వస్తుంది. కరెక్ట్? కరెక్ట్. ఫ్రంట్స్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది, రెండో రోలోకి వచ్చిన వాళ్ళకి ఇంకోలాగా అర్థమవుతుంది, లాస్ట్లోకి వచ్చిన వాళ్ళకి ఇంకోలాగా అర్థమవుతుంది. రైట్? సో మనం ఎందుకు ముందర కూర్చోకూడదు? కరెక్ట్? రైట్? సో అలాగే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది కూడా రూల్స్. రూల్స్ అనేది పాటించాలా వద్దా? పాటించకూడదు అనుకున్న వాళ్ళు చేతులు భయపడుతున్నారు కదా, మేడం చెప్తుంది కదా. రైట్? సో పాటిద్దామా? రూల్స్ పాటించాలి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మీకోసం 3 కథలతో వచ్చానండి. 3 నియమాలు చెప్తాను, ఒక ఫార్ములా చెప్తాను. లాస్ట్లో నేను ఏదైనా మర్చిపోతే ఏమన్నా గుర్తు చేస్తారా? ఏం చెప్తానా నేను? 3 stories 1 formula. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పింది కదా. ఓకే, క్లాప్స్ కొడదామా?
ఆశిత. ఓకే, నైస్. సో అర్థమైందా? 3 స్టోరీలు, 3 నియమాలు, ఒక ఫార్ములా, రైట్? సో నేర్చుకుందాం మనము. ఫస్ట్ రూల్స్ అనేది ఫస్ట్ కథకి వెళ్దామా? ఫస్ట్ కథ ఏంటంటే అంటే 2 స్నేహితులు ఉన్నారండి. సో ఇక్కడ ఎవరున్నా కానీ అనన్య అని ఎవరు ఉన్నారా? సాహితి అని ఎవరు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. నేను ఒక 2 పేర్లు అనుకుని వచ్చాను, కరెక్ట్గా వాళ్ళు లేరు. సో ఎవరు పోల్చుకోవాల్సిన అవసరం లేదు, కరెక్టా? సో అనన్య చెప్తుంది అనమాట స్కూల్కి వచ్చింది, మీలో కూడా ఎవరెవరు ఉంటారు ఇలాగా, నాకు రూల్స్ అంటే ఇష్టం లేదు బా, నాకు రూల్స్ అంటే పాటించడం ఇష్టం లేదు, ఎందుకు రూల్స్ పాటించాలి అని అంటది. సో సాహిత్యం ఏం చెప్తుందంటే, అవును సరే రూల్స్ లేకుండా చేద్దాం ఒక రోజు అంటారు. స్కూల్లో రూల్స్ లేవు, సో రేపటి నుంచి స్కూల్లో రూల్స్ లేవు. సో ఏం జరుగుతుంది అప్పుడు? ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, ఎవరికి వద్దన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు క్లాస్ జరిగితే అప్పుడు భోజనాలు 5 గంటలకు వస్తాయి, 5 గంటలకి తినాలి. రూల్స్ లేవు కదా, కరెక్ట్? ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు మీకేమర్థమైంది దీని ప్రకారం? డిసిప్లైన్ ఉండదు. నైస్. నెక్స్ట్, డిస్ట్రాక్ట్ అయిపోతారు. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అర్థమవుతుంది? కొద్దిసేపటికి ఏమవుతుంది? ఒకరు క్లాస్లోకి వస్తారు, నాకు క్లాసే అర్థం కాలేదు, ఈరోజు ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు అర్థంలో వచ్చింటారు కదా. క్లాస్ అర్థమవుతుందా? అర్థం కాదు. స్కూల్కి కొందరు లేట్కి వస్తారు, వార్డెన్ మేడం ఏదో ఒకటి చెప్తారు కదా. ఎంతమంది హాస్టల్ నుంచి వస్తారు ఇక్కడ? అమ్మ అందరున్నా? ఓకే, కొంతమంది ఉన్నారు. వెరీ గుడ్, నైస్. సో వార్డెన్ మేడం ఏం చెప్తుంది? తెల్లారితో లేసి వెళ్ళండి మా స్కూల్కి అంటారు కదా. మంచిగా డ్రెస్ చేసుకోండి మా అని చెప్తారు. అన్నీ ఏంటి? రెస్ట్రిక్షన్సా రూల్స్? అవి రూల్సా? రెస్ట్రిక్షన్ కదా. అదే నేను నాకు నచ్చిన డ్రెస్ వేసుకొస్తా అంట. ఎందుకు రూలు? ఎందుకు అనేది మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వై అనేది చాలా ఇంపార్టెంట్ పదం అండి ఇంగ్లీష్. ఎందుకు అనేది తెలుగు. ఏదైనా సరే మనం ఏదైనా చేస్తున్నామంటే ఎందుకు? యూనిఫామ్ అందరూ వేసుకున్నారు, ఎందుకు? ఆ స్కూల్, కరెక్ట్. నెక్స్ట్, స్టూడెంట్ అనే గుర్తింపు, రైట్. నెక్స్ట్, నువ్వు చెప్పమా, ఎందుకు అనుకుంటున్నావు? చెప్పు, ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? పర్లేదు చెప్పు, ఏదైనా సరే. వెరీ గుడ్. ఆ అమ్మాయి మోమాటంతో లేచి చెప్పింది, అడగగానే చెప్పింది. క్లాప్ పగా. ఏంటమ్మా? ఓకే, ఏమా? దీక్షిత. నైస్. సో దీక్షిత మనకి అడగగానే లేచినందుకు థ్యాంక్ యూ మా, కూర్చోమ్మా. సో భయపడాల్సిన పర్లేదు ఇక్కడ, కరెక్ట్? సో మనకి ఫియర్ అనేది చాలా ఉండాలి, ఎప్పుడు ఉండాలో అప్పుడు మాత్రం ఉండాలి, ప్రతి చోట. ఇక్కడ నేను అందరూ ఉన్నాం, ఇంతమంది ఉన్నప్పుడు ఫియర్ ఉంటుందా? ఎవరన్నా అమ్మాయి లేచి చెప్పినందుకు ఏమన్నా బాధపడినారా? మనం ఏం చేసినాం? ఎంత హ్యాపీగా ఆ అమ్మాయి కోసం క్లాస్ కొట్టాము. సో దట్స్ కాల్డ్ ఎంకరేజింగ్. ఎంకరేజ్ చేసుకోవాలి ఒకరొకరు మనం, రైట్? కరెక్ట్. సో ఇప్పుడు ఏమర్థమైంది మనకి? తర్వాత ఇంకొకరు వచ్చారు, అరే నేను ఎగ్జామ్ ఎలా రాయాలి, నాకు పాఠమే అర్థం కాదు అంటారు. సో మనకి ఏమర్థమైంది ఇప్పుడు? రూల్స్ అనేది ఇంపార్టెంట్. అవి ఎవరి కోసం పెట్టారు? అవి ఫర్ ఆల్ సిటిజన్స్, ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఇప్పుడు రూల్ స్కూల్లో సరే స్టూడెంట్స్ అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ కింద స్టూడెంట్స్ అన్నారు కదా. సో మేడం లేట్గా వస్తారు, మేడం సార్ ఆ రోజు స్కూల్కి, ఓకేనా? రూల్ అనేది ఎవరికి? ప్రతి ఒక్కరికి. స్కూల్ బెల్ కొట్టే వాళ్ళకు కూడా రూలే. భోజనాలు 12కి వచ్చేయాలి ఇక్కడికి కదా, 1 గంటకు వస్తాడు, లేదంటే 2 o'clock వస్తాడు. మీరు హ్యాపీగా ఉంటారా? ఏం చేస్తారు మీరు? క్వశ్చన్ చేస్తాం. క్వశ్చనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. రూల్స్ని క్వశ్చన్ చేయాలి, రైట్? తప్పు జరిగినప్పుడు, రైట్? సో మేడం మీరు ఎందుకు లేట్కి వస్తున్నారు, మేడం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? సో అలాగా మనకి రూల్స్ లేకపోవడం అనేది ఏంటంటే ఫ్రీడమ్ అనుకుంటామా? రూల్స్ లేవనుకుందాం, ఫ్రీడమ్ అవుతుందా? మనకి ఇష్టం వచ్చినట్లు ఫ్రీడమ్ కాదు. రూల్స్ ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. నేను ఎందుకు స్కూల్కి పోవాలి ఈరోజు? మేడమ్స్ నిన్న మేడం సరిగా రాలేదు, నేను ఎందుకు పోవాలి ఇంకా? సో ఏమవుతుంది? మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం. సో మనం చేయాల్సిన పని ఏంటి? రూల్స్ని ఫాలో, రైట్? సో ఇప్పుడు కొన్ని నేను అడుగుతాను, కొన్ని రూల్సా నేను కొన్ని చెప్తాను, అది రూలా రిస్ట్రిక్షన్ అనేది మీరు చెప్పాలి, రైట్? సో వార్డెన్ మేడం మీరు ఖచ్చితంగా ఆదివారం మాత్రమే బయటకు వెళ్తారు అని చెప్పి
అది రూలా రెస్ట్రిక్షనా? రెస్ట్రిక్షన్ నేను అంటాను. రూలా? రైటా? సో మేడం ఇందాక హెడ్ మాస్టర్ మేడం ఏం చెప్పింది? ఇందాక బయట నుంచి వచ్చారమ్మా, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చారు. సో వాళ్ళు చెప్పింది వినండి, నేర్చుకోండి, మీలో చేంజెస్ జరగాలి, మీలో మార్పు రావాలి అనే ఒక్క అంశంతో నేను ఇక్కడికి వచ్చాను. సో నేను ఇక్కడికి వచ్చాను, సో నేను ఇక్కడ టీ షర్ట్ షార్ట్ వేసుకొచ్చాను అనుకో, మీరు వింటారా? నాకు నేను రూల్ పెట్టుకున్నాను, నేను మంచిగా కనపడాలి మీకు. కరెక్ట్? నేను మంచిగా కనబడితే మీకు ఏమర్థం అవుతున్నప్పుడు? సార్ వచ్చారు, మనకి ఇన్ఫర్మేషన్ మన కోసం వచ్చారు కదా. నేను ఇక్కడికి రావాలనుకుంటే అది నా రూల్, నేను పెట్టుకున్న రూల్. నేను ఈరోజు మీకు నేను క్లాస్ చెప్పాలి అని చెప్పి మార్నింగ్ వచ్చి అడిగి హెడ్ మాస్టర్ మేడంని అడిగి నాగరాణి మేడంని అడిగి రిక్వెస్ట్ చేసి లోపలికి వచ్చి మేడంతో మాట్లాడేదాన్ని. మేడంకి యాక్చువల్గా మీ క్లాసెస్ ఉన్నాయి కదా, చూడు మేడం కూడా ఏం చేసింది, ఇది ఇంపార్టెంట్ అని, ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీ ఆ మేడం క్లాస్ కూడా వద్దని చెప్పి నాకు క్లాస్ ఇచ్చారు. రైట్? సో రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? సో రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడింది అనుకో, సిగ్నల్స్ తెలుసా? మన పిల్లలు ఉన్నాయా? సిగ్నల్స్ ఉన్నాయా? ఎక్కడమ్మా సిగ్నల్స్ ఉన్నాయా? రెడ్ గ్రీన్ ఉన్నది అక్కడ, రెడ్ గ్రీన్ ఎల్లో. రైట్, వెరీ గుడ్. సో మనకి రెడ్ సిగ్నల్ పడింది, మనం ఏం చేస్తాము? అది రూలా రెస్ట్రిక్షన్? రూల్. వెరీ గుడ్. అలాగే అవి ఎందుకు రూల్స్ అనేది ఎందుకు, ఎవరి కోసం? ఫర్ ఆల్ అనేది ఎందుకు పాటించాలి? ఏమొస్తుంది పాటిస్తే? ఒక మంచి వేలో వెళ్ళొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ మెయిన్ అది కదా, రోడ్ సేఫ్టీ రూల్స్ అని. రోడ్ సేఫ్టీకి సపరేట్ రూల్స్ ఉంటాయి. మనకు డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఏం చేయాలి? మనము నేర్చుకొని ఎగ్జామ్ రాసి రోడ్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మనకి. ఎందుకు ఇన్ని పెట్టారు? ఎందుకు? నాకు లైసెన్స్ ఇచ్చేయచ్చు కదా. ఏమవుతుంది లైసెన్స్ ఇచ్చేస్తే? నాకు ఇచ్చేయండి పాయింట్, యాక్సిడెంట్స్ అవుతాయి, ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రైట్? సో ఇలాగా మనకి రూల్స్ లేకపోవడం వల్ల మనకి మెయిన్గా ఏమేమి వస్తాయి? సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది రూలా స్టేట్మెంట్ అనే చెప్పాలి మీరు, ఓకేనా? ఎగ్జామ్లో చీటింగ్ చేయకూడదు, రూలా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, క్లాస్లో మాట్లాడకూడదు. అయితే మాట్లాడతారు ఎందుకు? They are crossing the rules. They are crossing the rule. So rule, break the rule అని చెప్పారు ఇందాక కదా. సో బ్రేక్ చేస్తున్న రూల్స్ని. సో నెక్స్ట్, డౌట్ ఉంటే టీచర్ని అడగాలి. ఎవరికి రూల్ అది? స్టూడెంట్స్. చూసారా, స్టూడెంట్స్కి రూల్స్ ఉంటాయి, సపరేట్ రూల్స్ ఉంటాయి. రైట్? నెక్స్ట్, ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా పర్మిషన్ లేకుండా ఇచ్చేయచ్చు. ఇవ్వకూడదా? అదే ఏమవుతున్నప్పుడు? రెస్ట్రిక్షన్ రూల్స్ కదా. నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంకోరికి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. నీ ఫోన్ నెంబర్ నేను ఇంకోరికి ఇచ్చేస్తాను, ఇవ్వచ్చా? నీ పేరు, నీ డీటెయిల్స్ అన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? సో ఏమవుతున్నప్పుడు ఇస్తే రూల్ బ్రేక్ చేసినా కానీ మనకేంటి మెయిన్గా సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి. రైట్? అతను ఎవరో కాల్ చేస్తుంటారు, కరెక్ట్? నీ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు, కాల్స్ చేసి ఏదో సలహా ఇస్తుంటారు. రైట్? ఇవ్వకూడదు కదా. సో మన డ్రెస్సింగ్ కూడా ఒక రూల్ కదా. మనకి డ్రెస్సింగ్ ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తాను, కరెక్టా? సో కొందరు అని ఇంప్రాపర్గా వేసుకొచ్చారంటే ఏమవుతుంది? సో ఇన్కన్వీనియంట్, మిగతా వాళ్ళు చూసే వాళ్ళకి బాగుండదు, మళ్ళీ స్కూల్కి ఏమవుతుంది? స్కూల్ ఫేమ్ ఏమవుతుంది? స్కూల్ నేమ్ అనేది దెబ్బతింటుంది. రైట్? సో రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? ప్రతి విషయంలో అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువగా ఉండాలి. నేనేం చెప్పాను ఒక్కసారి యోగా లేసి నిలబడి చెప్తారా? నేనేం చెప్పాను ఇందాక? నువ్వు చెప్పమా, చెప్పు, నిలబడి చెప్పు. నేను ఇందాక ఏం చెప్పాను? సో ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటాయో చూద్దాం. మేడం ఏం చెప్పింది? అడిగినప్పుడు చెప్పాలని చెప్పింది. చెప్పు. నీ పేరేం పేరుమా? గౌతమి. ఓకే, నైస్. చెప్పు. నేనేం అడిగాను ఇందాక క్వశ్చన్?
అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువగా ఉండాలి. నేను గౌతమిని కదా అడిగింది. నీ పేరు గౌతమినా? చెప్పమా గౌతమి. ఇప్పుడు అర్థమైపోయింది కదా నీకు? చెప్పమా. ఉండాలా? ఎందుకు ఉండాలి? గట్టిగా చెప్పండి. ఉండాలి అనేవాళ్ళు సైలెంట్గా ఉండండి. ఇంకోసారి థ్యాంక్ యూ. అవి రెండు ఎవరికి కావాలో లాస్ట్లో నేను చెప్తాను. చెప్పమా ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమా. ఏం చెప్పి ఇంకోసారి చెప్పు. క్వశ్చన్ ఉండాలా? వినపట్లేనా? మేడం వినపడలేదంట. కూర్చోమ్మా గౌతమి. ఓకే, నెక్స్ట్ టైం గౌతమిని అడిగితే గౌతమినే ఆన్సర్ చేయాలా? సరే, ఓ చిన్న గేమ్ ఆడదాం. నేను 1 to 10 నెంబర్ కౌంట్ చేస్తాను. 3 వచ్చినప్పుడు, 5 వచ్చినప్పుడు, 9 వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టకూడదు. ఓకే, మిగతా నెంబర్స్ అంతా క్లాప్స్ కొట్టాలి. ఓకే, రెడీ విత్ యువర్ హ్యాండ్. రెడీ విత్ యువర్ హ్యాండ్. రెడీ విత్ యువర్ హ్యాండ్. క్లాప్స్ ఎలా కొడతామా? నేను ఇంకా నెంబర్లో చెప్పాను. రైట్, 1. అందరూ ఒకేసారి కొట్టాలా? లెట్స్ సీ. 1 2 3. ఎవరు కొట్టాలి? ఏం చూద్దాం ఒకసారి. సో చూడండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెరీ గుడ్. సో తప్పును ఒప్పుకోవడం కూడా ఒక మంచి నిజాయితీ అని. క్లాప్ ఫర్ దెమ్. మనం తప్పు చేస్తాం, తప్పు చేస్తే కూడా మనం దాన్ని ఒప్పుకోవాలి. రైట్, సో అది కూడా ఒక రకమైన చెప్పండి ఏంటది? నిజాయితీ. సో వాళ్ళ మీద వాళ్ళకున్న రెస్పెక్ట్. నేను వచ్చి చెప్తున్నాను, నేను ఎవరో వాళ్ళ తమ్ముడు కూర్చోవచ్చు కూడా కదా, మీరు కూర్చునేయచ్చు. రైట్, కానీ మీరు లేచి నిలబడి సార్ నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నారు. రియలీ క్లాప్ ఫర్ దెమ్. లెట్స్ ప్లే, లెట్స్ రీస్టార్ట్ ద గేమ్ అగైన్. లెట్స్ సీ. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 1 5. ఓకే, సో మనము నేను ఎందుకు ఈ గేమ్ ఆడించాను చెప్పండి, ఎవరికైనా అర్థమవుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్ మా. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. కరెక్ట్, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. సో మనము అలాంటివి జరగకుండా ఉండడానికి నేను ఈ గేమ్ ఆడుతాను. అర్థమైందా? సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ టైం ఇంకో గేమ్ వస్తుంది. ఓకే, రెడీ? మనం ఇంతక మనం ఏం చేస్తే ఇప్పుడు ఒక్క కథ చెప్పాను, ఇప్పుడు రెండో కథ విన్నాం. ఓకేనా? రెడీనా? కథ ఏంట్రా అంటే హెల్మెట్ కథ. సో ఒక నాన్న హెల్మెట్ వేసుకొని వెళ్తున్నాడు. వాళ్ళ కూతురు వచ్చింది. వాళ్ళ నాన్న వచ్చి కూతురికి హెల్మెట్ ఇచ్చాడు. అమ్మా వేసుకోమ్మా. ఎందుకు నాన్న, దగ్గరే కదా, 5 minutesలో వెళ్ళిపోతాము, ఎందుకు హెల్మెట్? మనకి యాక్సిడెంట్ కూడా చెప్పి జరుగుతుందా? చెప్పి జరుగుతుందా? యాక్సిడెంట్ కూడా 5 minutes అవే అనుకొని మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద అయ్యి ఆ అమ్మాయి డ్రైవింగ్ చేస్తాం. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, హెల్మెట్ ఇచ్చింది. హెల్మెట్ ఇస్తుందా ఇవ్వదా? ఎందుకు? అది రూలా? రూలా అది? సేఫ్టీ కోసం రూల్. సో మన జీవితంలో మనం పాటించే ఏ రూల్స్ అయినా మన కోసం, మన సేఫ్టీ కోసం. అర్థమైనా? మన కోసం, మన సేఫ్టీ కోసం. ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని సేఫ్టీ రూల్స్ చెప్పండి. రూల్స్ పాటించడం వల్ల వచ్చే బెనిఫిట్స్. వెరీ గుడ్. నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ అలా లేచి చెప్పండి, ఎవరు చూద్దాం. రైట్, రూల్స్. We want to wear helmet while we are driving. వెరీ గుడ్. నెక్స్ట్, సేఫ్టీ. వెరీ గుడ్, సేఫ్టీ. నెక్స్ట్ ఇంకా? Cross the road on zebra crossing. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్, మొబైల్స్ దూరంగా పెట్టాలి అనేది కూడా ఒక రూలే కదా మనం చదువుకునేటప్పుడు.
Before 16 years, we want to avoid. కదా ఎలా మర్చిపోయారు మీరు ఫోన్ని? ఎంత మంచి ఫోన్ కదా అది, కదా ఎంత మంచి ఫోన్ చెప్పండి. అది పక్కన పెట్టాలి కదా. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? మనకి డిస్ట్రాక్షన్స్ పోతాయి, రైట్. నెక్స్ట్ మన చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది కదా. ఫోన్ దూరంగా పెడితే ఫోన్ దూరంగా పెడితే వస్తుంది కదా. సో నేను చెప్పినట్టు నేను బెనిఫిట్స్ ఏంటి, ఈ రూల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, రైట్. సో ఇప్పుడు ఇందాక రెడ్ సిగ్నల్ క్రాస్ చేయగలం. క్రాస్ చేస్తే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. హెల్త్ ఇష్యూస్ కూడా మనకి సేఫ్ చేసినట్టే కదా. రూల్స్ వల్ల మనము హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకున్నాము. మనకి హ్యాపీగా మనం రోడ్ క్రాస్ చేస్తున్నాము, ప్రశాంతంగా మనం స్కూల్కి వస్తున్నాం, రైట్. స్కూల్కి వచ్చేటప్పుడు కూడా మనం లైన్లో రమ్మని చెప్తుంటారు కదా, హాస్టల్ నుంచి కరెక్టనా మేడం చెప్తుంటారు కదా. అది ఎవరి కోసము? మా సేఫ్టీ కోసం కదా. మీరు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఆ సేఫ్ ఏదైనా మీకు క్లాస్లో కానీ ఎక్కడైనా కానీ మీరు నడిచేటప్పుడు ఏదైనా జరిగిందనుకో, ఎవరికి ఫస్ట్ బ్లేమ్ వస్తుంది చెప్పండి? టీచర్స్. నెక్స్ట్ వార్డెన్. నెక్స్ట్ హెచ్ఎంస్. నెక్స్ట్ హెచ్ఎం కూడా టీచరే కదా, హెడ్ మాస్టర్. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ అమ్మా నాన్న వచ్చేస్తారు. ఏం చేస్తున్నారు మా పాపను పంపిస్తే స్కూల్కి అంటారు, కరెక్ట్ రైట్. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు ఈ స్కూల్లో అంటప్ప ఆ పాప కింద పడిపోయిందంటప్ప, సరిగా చూసుకోలేదు అని చెప్పేసి స్కూల్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, రైట్. సో రూల్స్ అనేది అంత వాల్యుబుల్, అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము ఆలోచించి చేయాల్సిన రూల్స్, రైట్. అర్థమైందా మీకు? అంత సీరియస్నెస్, ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఒక యాక్టివిటీ అందరు రాశారు కదా, ఈసారి రైట్ హ్యాండ్తో రాయండి, ఓకేనా. ఒక 5 రూల్స్ మీకు మీరు, నేను నా లైఫ్లో ఖచ్చితంగా ఇవి పాటిస్తాను. ఒక 5 రూల్స్ ఏంటి అనేది నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను, అవే రాయకూడదు, ఓకే. కొన్ని ఉదాహరణలు ఇస్తాను, ఒక 5 రూల్స్ రాయాలి. ట్రై చేయండి. ఐ గివ్ 30 seconds టైం. ఒకటి రాయండి, థింక్ చేయండి. ఇందాక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఏమ్మా రాయట్లేదా? మీ ముగ్గురు ఇక్కడ వచ్చేయండి మా, మీ ముగ్గురు ఇక్కడ వచ్చి లాస్ట్ వస్తుంది, రైట్. కాపీ కొట్టకండి మా, పక్కన వాళ్ళు వచ్చి చూస్తాను నేను మళ్ళా. నేను వచ్చేస్తున్నాను. ఇది కూడా రూలే కదా, టెస్ట్ దేనికి ఇచ్చారు మనకి? పైన కదా, ఫాలో మన కోసమే కదా. ఏది కూడా తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను, నేను వచ్చింది మీలో చిన్న చిన్న కరెక్షన్స్. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారమ్మా, మనం కరెక్ట్ చేసుకుంటూ పోవడమే లైఫ్. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే ఏంటి? తప్పులు చేస్తూ కరెక్ట్ చేసుకుంటూ పోవడమే లైఫ్. మనం ఏదో దేవుళ్ళం కాదు కదా, దేవుళ్ళం కాదు, అల్లాలం కాదు, కరెక్ట్. అన్నీ కరెక్ట్గా చేయడానికి, రైట్. మనము మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, తప్పుల్లో నుంచి మనము నేర్చుకోవాలి. అదే ఈరోజు కాన్సెప్ట్. మనం నేర్చుకోవడం, కొత్త విషయాన్ని కొత్తగా మనలో నుంచే మనం నేర్చుకోవడం. సరే, నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నేను ప్రతిరోజు తెల్లారి 6 గంటల కన్నా లేదా 7 గంటల కన్నా లేస్తాను. ఇది ఒక రూల్, నా కోసం నేను పెట్టిన రూల్ కదా. నేను స్కూల్కి మంచిగా జడ వేసుకొని వస్తాను, రైట్. మంచిగా డ్రెస్ వేసుకొని వస్తాను, రైట్. రూలే కదా. సో నీకు మీరు ఎలా రూల్స్ పెట్టుకుంటారు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పేరెంట్స్తో గౌరవంగా మాట్లాడతాను, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను, రైట్. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నేను చెప్తున్నాను మీకు, రైట్. నెక్స్ట్ వన్, ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చేర్చాను. నేను వార్డెన్ చెప్పినట్టు నడుచుకుంటాను హాస్టల్లో. ప్రతిరోజు నా కోసం నేను కొంత సమయాన్ని కేటాయిస్తాను. నేను ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేస్తాను, కరెక్ట్. ప్రతిరోజు నేను ఒక 30 minutes తెల్లారితో 6 to 7, 6:30 to 7 ఏదో ఒక ½ an hour నేను నాకు కష్టమైన సబ్జెక్ట్ని చదువుతాను, రైట్. కష్టమైన సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి, రైట్.
నా ఫ్రెండ్తో నేను ఎవరికైనా ఫ్రెండ్ బాగా తెలిసింది కదా సబ్జెక్ట్లో, రైట్? అందరికీ హిందీ అంటే ఇష్టమా ఇక్కడ? కష్టం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, పర్లేదు, రైట్? సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, రైట్? హిందీ బాగా ఈజీ అని చెప్పేవాళ్ళు, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడండి, అది కూడా రాసుకోండి. నేను 10 నిమిషాలు మా ఫ్రెండ్తో హిందీ గురించి, సబ్జెక్ట్ గురించి నేను లీజర్ పీరియడ్లో నేర్చుకుంటాను, రైట్? అది కూడా ఒక రూల్, మీకు రూల్, మీలో చేంజ్ రావాలా. సో ఎప్పుడైనా సరే మనకు కష్టమై ఉండొచ్చు, పక్కన వాడికి ఈజీ అయి ఉండొచ్చు. ఈజీ వాడి దగ్గరికి వెళ్ళి అరే నాకు కష్టంగా ఉందిరా, ఎందుకు నాకు రావట్లేదు అని అడిగామనుకో, చిన్న చిన్న టిప్స్ చెప్తాడు కదా, చిన్న చిన్న టిప్స్ చెప్తాడు, రైట్? ఆ టిప్స్ మనం నేర్చుకున్నామంటే ఏమవుతుంది, ఈజీ అయిపోతాయి. సో మనకి ఆ భయం అనేది వెళ్ళిపోతుంది, రైట్? అలాంటి. సో ఇంకా ఎగ్జామ్స్ ఏమైనా కావాలా? వచ్చాయా? సో ఎవరు 5 రాస్తారు చెప్పి చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు రామ్మా, నువ్వే ఇంకా రాసేవాళ్ళు రాయండి మా. సో తను చదువుతుంది. ఏం పేరు నీ పేరు? సే హాయ్. Hi. I will follow you. చెప్పు. Hi. I will follow you. ఇంకోసారి చెప్పు. Hi. I will follow you. ఇంకోసారి. Hi. నీ పేరు చెప్పు. My name is N. Pavitra. I am studying 10th class. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ బుక్ని పక్కన పెట్టి ఇప్పుడు చెప్పు, ఎలా చెప్తావు? అది తప్పు, చేతులు తీసి ఫ్రీగా ఉండు, చెప్పు. నా పేరు, ఇలా చెప్పు. నా పేరు N. Pavitra. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు బాగుందా, ఇందాక బాగుందా? చేతులు కట్టుకుంటే బాగుందా? ఇప్పుడే ఏది ఫాలో అవుదాం? ఏది? చేతులు కట్టుకోవాలి. రైట్. సో చేతులు కట్టుకునేది, ఇలా పట్టుకునేది, ఏదో ఇది భయపడినట్టు ఉంటుంది కదా, రైట్? ఎంత ఓపెన్గా ఉన్నామంటే అంత బాగుంది. స్మైల్ ఇవ్వు, మంచిగా నవ్వాలి, రైట్? మంచిగా నవ్వాలి. నవ్వితే బాగుందా? సీరియస్ చెప్తే బాగుందా? నవ్వుతూ చెప్పాను. ఇప్పుడు చెప్పు, నీ పేరు చెప్పు. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ N. Pavitra. I am studying 10th class. వెరీ గుడ్. ఇలా చేతులు తీర్చు, హ్యాండ్స్ యూజ్ చేయి. సో ఇప్పుడు అర్థమైందా? సో షీఈ్ పవిత్ర చెప్తుందండి, చూద్దాం. We have to follow traffic rules, avoiding phones, respect for teachers and parents. I can do practice maths daily. I can do everyday practice exercises. We have to follow regular studies. క్లాప్స్ కొడదామా పవిత్రకి? ఇంకా నెక్స్ట్ ఏదైనా స్వప్న ఒక నెంబర్ చెప్పు. 9. ఇందాకే 9 రామా. ఇంకా ఎవరన్నా 9 ఉన్నారా? వెరీ గుడ్, రామా. ఇప్పుడు 9 నెంబర్ ఎవరు రాగలేదనుకో, మీతో కూడా తెలిసిపోతుంది పక్కన నెంబర్ కదా, ఎవరు 9 నెంబర్ అని మీకు అందరు తెలుసా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 20th నెంబర్ వస్తారు మా, చెప్పమా. ఇందాకేం చెప్పింది అమ్మాయి? ఎవరికి చెప్పింది అమ్మాయి? ఎవరికి? ఫస్ట్ ఏం చెప్పింది? Hi, my name is Meghana, 10th class. I am studying. వినపడింది ఎవరికైనా? అందరూ. Hi, my name is Meghana, studying 10th class. వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పమా. హాయ్. I follow మన ఫస్ట్ రూల్ మనం ఏమనుకున్నాం చెప్పండి? rules. హాయ్. I follow. వెరీ గుడ్, చెప్పమా. ఏదైనా పర్లేదు, నేను తెలుగులోనే మాట్లాడుతున్నా కదా, నేను తెలుగే కదా, అర్థమవుతుందా నేను చెప్పేది? వెరీ గుడ్, చెప్పమా. నేను అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటాను. నేను పొద్దున్నే 5 గంటలకి నిద్ర లేస్తాను. రైట్. నేను పద్ధతిగా ఉంటాను. వెరీ గుడ్. నేను స్కూల్కి చక్కగా వస్తాను. వెరీ గుడ్. వెరీ గుడ్. క్లాప్ చేద్దామా అమ్మాయికి? ఇందాక ఏం చెప్పాను నేను? అంటే మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా? ఇందాక ఎలా చెప్పాలా? పైకి చెప్పమా. Hi, my name is P. Geeta. I am studying 10th class. ఈరోజు నేను అనుకున్న నియమాలు కొన్ని చెప్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. ఈరోజు నేను అనుకున్న నియమాలు కొన్ని చెబుతాను మీతో. చెప్పమ్మా. I will maintain discipline. వెరీ గుడ్. నెక్స్ట్. I will eat a healthy food. వెరీ గుడ్. చూడండి, హెల్తీ ఫుడ్ తినడం కూడా ఒక నియమం, మనం పెట్టుకునే నియమం. ఈ నియమాలు ఎవరికి హెల్ప్ అవుతాయి?
కరెక్ట్. సో మనకి మనం కూడా నియమాలు పెట్టుకోవచ్చు. వెరీ గుడ్, చెప్పమ్మా. I will wake up morning 5 o'clock. వెరీ గుడ్, I will want everyday maths practicing. వెరీ గుడ్, I will follow timings. I will cleaning surroundings. వెరీ గుడ్. చూడండి, దీంట్లో కొత్తగా మనం రెండు చూసాం కదా, అమ్మాయి కొత్తగా చెప్పింది. ఏవేవి చెప్పండి ఎవరు? Eating healthy food. వెరీ గుడ్. నెక్స్ట్ Surroundings. సరౌండింగ్స్. Clean. కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, 2 పేపర్లు ఉన్నాయి, అక్కడ పేపర్ ఉంది. సో ఇప్పుడు ఇది ఎవరి స్కూలు? మా స్కూల్. మన స్కూల్ని మనం సరిగ్గా చూసుకోవాలనా? మనమే సరిగ్గా చూసుకోవాలి. మనం చూసుకోవాలా, పక్క వాళ్ళు చూసుకోవాలనా? మనమే చూసుకోవాలి. సో మనం పేపర్స్ పడేసాం, రైట్? అది గుడ్ రూలా? నో సార్. సో ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా సరే మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే థ్యాంక్ యూ, క్లాప్ ఫర్ రైట్. సో మనకి నచ్చిన ఐటమ్ మీకు కనిపిస్తుంది కదా స్కూల్లో. ఒక 10 మినిట్స్ టైం ఇచ్చినందుకు మీరు స్కూల్లో ఒక 50 ఐటమ్స్ తీసుకొచ్చారు, 50+ ఐటమ్స్ తీసుకొస్తారు. ఒకరో ఒక ఐటమ్ తీసుకొస్తారు, కరెక్టా? మీకు నచ్చిన ఐటమ్ ఒకటి కనిపిస్తూ ఉండదు కదా? ఎంతమంది కనిపిస్తూ ఉంటాయి చెప్పండి నచ్చిన ఐటమ్ ఏదో ఒకటి స్కూల్లో? పేపర్స్ పడిపోవడము, బాక్సులు, బ్యాగ్లు ఎక్కడంటే అక్కడ పడేయడము, కరెక్ట్? డస్ట్బిన్ దగ్గర చుట్టుపక్కల అంతా అన్నం తినేసిన తర్వాత అన్నం చుట్టుపక్కల అంతా పడి ఉంటుంది, రైట్? అది ఎవరి స్కూల్? అది మన స్కూల్. మన స్కూల్, మన రూల్స్ మనం చూసుకోవాలి, రైట్? తనకి ఎంత ఆలోచన ఉంటే ఆ సరౌండింగ్స్ సరిగా చూసుకోవాలని ఆలోచన. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్సే కాదు, కరెక్టా? నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అంటే బయటకు వెళ్ళి రాసింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ మా, చాలా బాగా రాశారు, వెరీ గుడ్. సో ఇలాగ మనం ఆలోచించాలి, రైట్? నెక్స్ట్ 20th నెంబర్ 20, వెరీ గుడ్ రామా. నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏమేం చేశారు. ఇప్పుడు మీకు ఎలా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలో మీకు అర్థమైంది. రామా, నువ్వు రామా, రా. ఫస్ట్ ఎవరు తీసుకుంటారు మీ ఇద్దరు? వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. క్లాప్. ఆపర్చునిటీ మన దగ్గర రాదండి, మనమే దాన్ని తీసుకోవాలి, రైట్? ఆపర్చునిటీ ఎప్పుడు మీ దగ్గర రాదు, రైట్? స్కూల్కి మీరు వస్తున్నారా, స్కూల్ మీ దగ్గరికి వచ్చిందా? స్కూల్కి మేము ఫుడ్ మీ దగ్గరికి వస్తుందా, మీరు వెళ్ళి ఫుడ్ తీసుకున్నారా? మీరు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారా, వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారా? సో ఇల్లు మీ దగ్గరికి వస్తుందా? మీకు ఏదైనా వస్తువు కావాలంటే మీరు షాప్కి వెళ్ళి కొంటారా, షాప్ మీ దగ్గరికి వస్తుందా? వెరీ గుడ్. సో ఫాలో దిస్. సో ఎప్పుడైనా సరే మనకి ఏమైనా కావాలంటే ఎవరి ముందు స్టెప్ వెళ్ళా, మన స్టెప్ మనమే వేసి వెళ్ళాలి, రైట్? గుర్తుపెడతారు రామా. Hi, my name is A. Pulika. I am studying 10th class. మనం ఫస్ట్ రూల్ ఏం చెప్తాం మనం? ఇప్పుడు అమ్మాయి ఏమేమి తప్పు చేస్తాం? చేతులు కట్టుకోకూడదు, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేం తప్పు చేసింది అమ్మ? చెప్పమ్మా, ఇంకోసారి చెప్పు. Hi, my name I follow rules. చెప్పు ఇంకోసారి. I follow rules. ఇప్పుడు నీ పేరు. I follow rules. చేతులు ఇలా కట్టుకుంటాను మళ్ళా, చెప్పమ్మా. వెరీ గుడ్, నైస్. My name is A. Pulika. I am studying 10th class. I will listen ఇక్కడ carefully. ఇంకోటి, మనం అమ్మాయికి ఒక చెప్పాను, ఏం చెప్పాను? నేను కొన్ని నియమాలు అనుకున్నాను, అవి నేను మీతో పంచుకుంటున్నాను. నేను కొన్ని నియమాలు అనుకున్నాను, అవి మీతో పంచుకుంటున్నాను. వెరీ గుడ్. I will listen carefully during the class. I will eat only healthy food. I will follow rules. I didn't break the rules. I will avoid mobile. I want to learn Hindi every day for 30 minutes. I will follow road safety rules. సో వెరీ గుడ్, క్లాస్ చేద్దామా? ఆ అమ్మాయి ఒక కథలాగా చెప్పేసింది, టక్కగా చెప్పేసింది కదా. ఫుల్ స్టాప్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? కొంచెంసేపు పాస్ చేయాలి, రైట్? రైట్, చెప్పమ్మా. ఇప్పుడు చదువుమా. I will listen carefully during the class. I will eat only healthy food. I will follow rules. I didn't break the rules. I will avoid mobile. I want to learn Hindi every day for 30 minutes. I will follow road safety rules. ఈసారి బాగుందా? వెరీ గుడ్. మొత్తం ఎన్ని చెప్పింది అమ్మాయి? 6. సో ఇప్పుడు అమ్మాయి నేను ఫస్ట్ రూల్ ఇది అనుకున్నాను, సెకండ్ రూల్ ఇది అనుకున్నాను, అలా చెప్తే ఎలా ఉంది? బాగుంటుంది కదా? గుడ్, క్లాప్ ఫర్ హర్. షీఈస్ రెడీ. క్లాప్. Hi, my name is Udita. I follow rules. ఇది రైట్. Hi, my name is Sudhana. I am studying 10th class. నేను అనుకున్న నియమాలు చదువుతున్నాను. ఇది చాలా పెళ్లి రాయేస్తుంది నేను ప్రతిరోజు గట్టిగా. నేను ప్రతిరోజు
అందరికి జరలేస్తావా? చెప్పు టెన్షన్ పడదు. చూడు అందరిని చూడు ఇక్కడ ఒకసారి. అక్కడిని చూడు ఒకసారి, ఆ పాపకు చూడు, వాళ్ళని చూడు, అక్కడ వాళ్ళని చూడు, అక్కడ చూడు, అన్నని చూడు, అక్కడ చూడు. ఇక్కడ అంతా ఉన్నారా? అందరిని చూసావా? అందరు నేను కోపంగా ఎవరు ఎంతమంది చూస్తున్నారు చూద్దాము. ఎవరు చూస్తున్నారు కోపంగా నేను? మరి ఎందుకు భయము? వెరీ గుడ్. నేను ప్రతిరోజు గట్టిగా ఆ లాస్ట్ బెంచ్ వాళ్ళకి వినపడాలి. నేను ప్రతిరోజు తల్లిదండ్రులని గౌరవిస్తాను. వెరీ గుడ్. గౌరవిస్తాను. నెక్స్ట్. ప్రతిరోజు ఉదయమే లేస్తాను రాసుకోండి. వెరీ గుడ్ కదా. నేను చదువుతాను. ఓకేనా? నేను ప్రతిరోజు టైంకి స్కూల్కి వస్తాను రాసింది. కరెక్టా? స్కూల్కి టైం రావడం కూడా మంచి నియమే కదా. నేను బాగా తింటాను, కొద్దిగా లావు ఎక్కుతానని కూడా రాసింది. కరెక్టా? అది కూడా మంచిది కదా. కొద్దిగా ఎక్కువ తినడం కూడా ఒక రూల్ అమ్మా. కరెక్టా? ఎందుకు తెలుసా? మనము వీక్గా ఉండిపోతే తినకపోతే ఏమవుతుంది? వీక్ అయిపోయి ఏమవుతుంది? రైట్. సో మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనం కరెక్ట్గా తినడం కూడా ఒక రూలే మనకు మనం పెట్టినది. టైంకి వాటర్ తాగుతాను. వెరీ గుడ్. క్లాప్ ఫర్ హర్. సో ఇప్పుడు అర్థమైందా మీకు? సో మనకు ఇవన్నీ పాటించాలమ్మా మీరు. రైట్. పాటిస్తాను అనుకున్న వాళ్ళు బాగా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఒక 3 క్లాప్స్. నేను ఈసారి ఇంకోసారి ట్రై చేద్దాం. ఇంకోసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ అంతకు మీరు ఎవరన్నా వచ్చి ఇక్కడ షేర్ చేసుకుంటారా? మీ అంతకు మీరు. వెరీ గుడ్. రండి. ఒక తర్వాత ఒక రండి. ఎందుకు చెప్పిస్తున్నానంటే మనకి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కరెక్టా? మనకు కొన్ని విషయాలు తెలియదు అనుకుంటాం, కానీ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం అనుకోండి, అది కూడా మీ ఫ్రెండే కదా, మీ క్లాస్మేటే, మీతో పాటు ప్రయాణం చేసిన తన దగ్గర చాలా విషయాలు తెలుసుకో ఉంటాము. రైట్. ఒకరికి తెలిసిన విషయాలు ఇంకో తెలుసుకోవడమే ఈ సెషన్. చెప్పండి. Hi, I follow rules. my name is S. Tasneem. I am studying 10th class. Today I am going to share my rules. వెరీ గుడ్. Cross the road on zebra crossing. Wear a helmet while driving. Don't cross across the signals. I will wake up at 5 a.m. early morning. I will respect my parents. I will spend my time on myself. I will respect my teachers. I will make healthy diet for my health. I will do physical exercise for my health. I will attend school every day. 10 రాసిందిమా. రైట్. 10 క్లాస్ కొడదామా? ఇవి ఎవరు రూల్స్ చెప్పండి? మీ రూల్స్ ఎవరు చేస్తున్నారు? మేము కాదు. తన రూల్స్ తను పాటిస్తుంది. మీ రూల్స్ మీరు రాసుకోండి. ఇప్పుడు తను చెప్పిన దాంట్లో మీకేమైనా నచ్చినవంటే రాసుకోండి. అదే మనం షేరింగ్ అంటే, నాలెడ్జ్ షేరింగ్ అంటారు ఇది. సో తను చెప్పిన ఇందాక తను 10 పాయింట్స్ చెప్పింది. రైట్. 10 పాయింట్స్ మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉందా తెలుగులోనే రాసుకోండి. మీకు అర్థమైన భాషలో రాసుకోండి. అర్థమైన భాషలో అర్థం చేసుకుంటేనే మనము పాటించగలుగుతామండి. రైట్. నేను రోడ్డు క్రాస్ చేయను, నాకు ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేస్తాను. రాసుకోండి రూల్ కూడా. అది కూడా అది రూల్ మంచి రూలా కాదా అనేది మీరు ఆలోచించండి. రైట్. Hi. I follow rules. ఐ క్యాన్. I follow rules. Hi. I follow rules. My name is Nisba. I am studying 10th class. Today I want to share some rules which I follow. వెరీ గుడ్. Rule number 1. I wear helmet while driving. Rule number 2. I cross road on zebra crossing. Rule number 3. I wake up at 6 a.m. daily. Rule number 4. I practice physical exercises daily. Rule number 5. I read a subject which I feel difficult. Rule number 6. Don't break traffic signals. Rule number 7. I respect my parents, teachers and elders. Rule number 8. I wear uniform for school. Rule number 9. I will take balanced diet. Rule number 10. I will practice yoga meditation daily. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైంది మీకు? సో దీంట్లో మీరు ఎంతమంది కొత్త విషయాలు రాసుకున్నారో చేతులు ఎత్తండి చూద్దాం. ఇవి వీళ్ళు చెప్పడం, మనం షేర్ చేసుకోవడం వల్ల కొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నారా? గట్టిగా హాయ్. హాయ్. ఇప్పుడు కరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నా. ఎన్ని కథలు చెప్పుకున్నాం మనం ఇంతవరకు? కరెక్టేనా? టూనేనా? వెరీ గుడ్. లెట్స్ గో టు ద థర్డ్ రూల్. థర్డ్ రూల్ ఏంటది? ఫోన్కి ఒక రూల్ పెడదామా?
Yes, sir. ఎంతమంది రాశారు ఫోన్కి ఒక రూల్? ఫోన్ రూల్ ఎంతమంది రాశారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో యూ నీడ్ టు ఫాలో దిస్ రూల్. మనం ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు ఒక ఫోన్కి ఒక రూల్. ఏం చేస్తున్నానంటే నేను ఫోన్ మనం అమ్మ చెప్తుంది అనమాట, రేపు ఎగ్జామ్ సైన్స్ ఎగ్జామ్ ఉంది చదువుకోండి మా అని చెప్పి మీకు చెప్తారు. వార్డెన్ మేడం చెప్తారు, రేపు సైన్స్ ఎగ్జామ్ కదా మీరు అందరూ ఖచ్చితంగా చదువుకోండి, ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలా అని చెప్తారు. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారు? మేడం కదా. మేడం కదా ఫీల్ అవుతున్నారు. మేడం కూడా ఫీల్ అవుతారు సార్. స్కూల్ కదా ఫీల్ అవ్వాలి హ్యాపీగా. మేమే మీరేనా? ఫస్ట్ బెనిఫిట్ ఎవరికి? మాకే సార్. సో 10th క్లాస్లో టాప్ మార్క్స్ వచ్చినాయంటే ఎవరికి హ్యాపీ? మాకే సార్. సో మిమ్మల్ని మీరు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడం అన్నమాట. నేను ఇప్పుడు ఈ రూల్స్ చెప్పాను, ఈ రూల్స్ రాసుకున్నాను, ఫాలో అవ్వకపోతే ఎవరికి నష్టమా? మాకే. ఎవరికి నష్టం? మాకే. అసలు రూల్సే రాసుకోలేదు, ఎవరికి నష్టం? మాకే. రూల్స్ రాసుకోకపోతే ఏమవుతుంది? సో ఇది మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో మీ డెస్క్ ఉంటుంది కదా, మీరు ఎక్కడో తను లేచి పనుకుంటారు కదా, అతికించుకోండి. చిన్న టేప్ వేసి అతికించుకోండి. తెల్లారి లేసి ఒకసారి చదవండి ఈ 4 రూల్స్, నేను పెట్టుకున్న రూల్స్ కదా. ఆ పేపర్ అందుకనే నేను నీట్గా మీ పేరు ఎందుకు రాయమని నాకు అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఫస్ట్ మీరు లేచి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? మీ పేరుని మీరు అందంగా చూసుకోవడం కదా. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? బాగుంది, హ్యాపీ మూడ్. ఒక హ్యాపీ మూడ్ వస్తుంది. ఆ హ్యాపీనెస్, ఆ హ్యాపీ మూడ్ చాలా వాల్యుబుల్ అండి. మనం తెల్లారి లేచిన వెంటనే ఒక హ్యాపీగా లేచామనుకోండి, ఆ రోజంతా హ్యాపీగా అని ఒక మనకి మన బ్రెయిన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, మన రూల్ పెట్టినాం బ్రెయిన్కి, నువ్వు ఈ రోజంతా హ్యాపీగా ఉండాలి అనే ఒక రూల్ని మనం చేసుకున్నాం. సో ఇప్పుడు అర్థమైందా? అమ్మ ఏం చెప్పింది మనకి? సైన్స్ ఎగ్జామ్ ఉంది, వార్డెన్ మేడం చదువుకోమని చెప్పింది. కరెక్ట్. పక్కన ఫోన్ ఉంది, టింగ్ అని వచ్చింది. ఏంటది? నోటిఫికేషన్. వెరీ గుడ్. ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే మీ ఫ్రెండ్ పంపించింది, ఇది ఏదో లింక్ అంట, దీని గురించి చూడు ఉంది. ఒక లింక్ ఓపెన్ చేసింది. ఆ లింక్ ఓపెన్ చేస్తాను, ఒక వీడియో ప్లే అయింది. కరెక్ట్. దాని కింద ఇంకో వీడియో వచ్చింది, ఇంకా బాగుంది. దాని కింద ఇంకో వీడియో వచ్చింది, ఇంకో వీడియో వచ్చింది. ఎంతసేపు అవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుంది అంతా మన టైం అంతా ఏమైంది? సో మళ్ళీ మేడం అడుగుతుంది, మళ్ళీ ఇంట్లో అమ్మ అడుగుతుంది, ఏమా బాగా చదివినామంటే అప్పటికి ఏమైంది? 30 minutes అయిపోయింది. తెలియకుండానే ఏమైంది మన టైం అంతా? సో మనం రేపు ఎగ్జామ్ బాగా రాస్తామా? సో మనం ఏం చేసుకోవాలి? మనకి ఇప్పుడు రూల్ ఏంటి? దీని ప్రకారం మనం ఏం రూల్ పెట్టుకోవాలమా మనము? కరెక్ట్. సో స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ టైం, అవునా? ఏంటి మరి? నాట్ ఈక్వల్ టు ఫోన్ టైం. సో స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ని టైం కాదు అని మనము ఏం చేసుకోవాలి? రాసుకోండి రూల్. నచ్చితే రూల్స్ రాసుకోవాలి. నోట్స్ చెప్తుంది, మేడం చెప్తుంది కదా. ఏం చెప్తుంది? ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చేయాలా? మిమ్మల్ని ఎందుకు బుక్ పెన్ తెమ్మని అని అర్థమవుతుందా ఇప్పుడు? రైట్, రాసుకోండి. స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ టైం, ఫోన్ టైం కాదు. రైట్ రైట్. సో మూడో కథతో ఏమర్థమైందమ్మా? ఫోన్ మనకు ప్రాబ్లమా? ప్రాబ్లమా? కానీ అవసరానికి ఉపయోగపడుతుంది కదా. బట్ సమ్ టైమ్స్. సో అర్థమైందా? అది మనకు మనం పెట్టుకునే ఒక రూల్, అంతేగాని మనకు ఫోన్ వాడకూడదు అనే దాన్ని కాదు ఇక్కడ మనకు రూల్ అనుకునేది. రైట్. స్టడీ, మనం చదువుకునేటప్పుడు మన ఏకాగ్రతతో మనము చదువుకోవాలి. రైట్. వెళ్ళిపోటేస్తాం. వెళ్ళిపోదామా? కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దాం సార్. వెళ్ళిపోదాం. కంటిన్యూ చేద్దాం సార్. వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తారు తెలుసా? ఈ క్వశ్చన్కి ఎవరు చేతులు ఎత్తారు? యాక్టివ్గా అలర్ట్గా ఉంటారు. కరెక్టా? వెరీ గుడ్, నైస్. సో ఇప్పుడు మనకి ఎన్ని స్టోరీస్ అయిపోయినాయమ్మా? 3. ఫస్ట్ స్టోరీ ఏంటి? వాళ్ళిద్దరు పేర్లు గుర్తున్నాయా? ఓకే. సో ఏం తెలుసుకున్నాం మనం ఆ స్టోరీలో? Rules are important. We want to follow the rules. రైట్. సెకండ్ కథలో We want to wear helmet while we are driving. చెప్పమా. వెరీ గుడ్. నాన్న కూతురు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మూడో కథ? We want to avoid phone while we are studying. కరెక్ట్. స్టడీ టైం ఈక్వల్ టు Study time is not equal to phone time. నేనే చెప్తాను వినండి. స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ టైం కాదు. స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ టైం కాదు. కరెక్టే కదా? కరెక్టే కదా? ఎంతమందికి మ్యాథ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అర్థమైంది చెప్పండి?
స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ టైం కాదు. కన్ఫ్యూజ్ అయిపోయారా? కన్ఫ్యూజ్ అయ్యారా? చెప్పమా. అదే Study time is not equal to phone. అది కరెక్ట్. నేను ఈక్వల్ టు చెప్తున్నాను. దానికి అదే ఈ నాట్ ఈక్వల్ టు సినారియోని ఈక్వల్ టు చేయాలి. ఎలా చేస్తారు? Last of card ఇంకా one. రైట్, నేను అదే చెప్తున్నాను. రాయండి ఒకసారి చూడండి, మీరు అర్థం చేసుకుని దగ్గర రాయండి. స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ టైం కాదు. రైట్, చూడండి మనం ఈరోజు అన్ని సబ్జెక్ట్స్ని టచ్ చేస్తున్నాం. రైట్, మ్యాథ్స్ని కూడా నేర్చుకున్నాం. సో అదే మ్యాథ్స్ని ఇంకోలా చెప్పడం కూడా ఒక రూల్, ఒక స్కిల్ అండి. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, అర్థమైంది? రెండు ఒకటేనా ఇప్పుడు? స్టడీ టైం నాట్ ఈక్వల్ టు ఫోన్ టైం, స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ టైం కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇప్పుడు 3 కథలు అయిపోయినాయి. మనం ఇంకోటి ఏమనుకున్నాం మనము? 3 ఆ? నియమాలు. ఎన్ని 3 నియమాలు? సాయి సార్. 3 నియమాలు అనుకున్నాం. కరెక్టా? 3 నియమాలు, 3 కథలు, 3 నియమాలు, ఒక ఫార్ములా. కరెక్టా? సో లెట్స్ గో టు ద 3 రూల్స్. ఫస్ట్ థింగ్, రెస్పెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ అంటే గౌరవించడం. అంటే ఎవరు? అంటే ఎల్డర్స్ పెద్దలకు గౌరవించడం. పెద్దలను గౌరవించడం. రైట్. నెక్స్ట్, టీచర్స్ ని గౌరవించడం. టీచర్స్ని గౌరవించడం. రైట్. నెక్స్ట్, Youngers ని కూడా గౌరవించాలి. యంగర్స్ని కూడా. కరెక్ట్. ఇంకా పేరెంట్స్, టీచర్స్, యంగర్స్. నెక్స్ట్, ఎవరైనా బెటర్స్ ఉంటే వాళ్ళు బేకర్స్ రెస్పెక్ట్ చేయడం. నెక్స్ట్, రిలేటివ్స్. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్, అసలు ఇంపార్టెంట్ ఒక విషయం మర్చిపోయారు. Myself. వెరీ గుడ్, క్లాపర్. ముందు మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా. మనం మంచిగా డ్రెస్ చేసుకురావాలి కదా. మనం తల దుక్కొని రావాలి కదా. రెస్పెక్ట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనల్ని మనం రెస్పెక్ట్. నేను ఈ కోట్ వేసుకురావడం అనేది నాకు రెస్పెక్ట్, నాకు నేను ఇచ్చుకుంటున్న గౌరవం. కరెక్టా? కరెక్ట్. మీరు కరెక్ట్గా బుక్స్ తెచ్చుకున్నారు, మీరు మీకు ఇచ్చుకున్న గౌరవం. రైట్. ఫస్ట్ రెస్పెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ అవర్ సెల్ఫ్. మనలో ఫస్ట్ మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. వెరీ గుడ్. రైట్. సో నెక్స్ట్ మనకి పెద్దవాళ్ళకి, నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. స్టార్టింగ్లో చెప్పాను, మన ఫ్యాన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఇప్పుడు క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోతాం అందరం. ఫ్యాన్లు లైట్లు అన్ని ఆన్ చేసి వెళ్ళిపోదాం. రెస్పెక్టా? మన ఫ్యాన్కి ఇస్తున్న రెస్పెక్టా? మన క్లాస్కి ఇస్తున్న రెస్పెక్టా? ఎవరన్నా లాస్ట్లో వెళ్తున్న వాళ్ళు ఏం చేయాలా? సో ఇట్స్ లైక్ వీఆర్ సేవింగ్ ద ఎలక్ట్రిసిటీ. కరెక్ట్. సో దట్స్ ఎ రెస్పెక్ట్ టు అవర్ క్లాస్ రూమ్, టు అవర్ స్కూల్. రెస్పెక్ట్ అనేది పెద్దవాళ్ళకి ఇచ్చేది కాదు, ప్రతి ఒక్క వస్తువుకి ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఉంది డెస్క్, నేను తంతుంటాను, ఇరిగిపోతే హ్యాపీనా? నో సార్. రైట్. సో రెస్పెక్ట్ హ్యాస్ టు బి గివెన్ టు. నేను పెన్ ఉంది ఇచ్చేస్తా, పెన్సిల్ ఉంది ఇచ్చేస్తా. రైట్. నేను హాస్టల్లో పోతాను, డబ్బాలన్నీ ఇసిరేస్తా, తినేసిన తర్వాత ఇసిరేస్తా. రైస్ ఎక్కడంటే అక్కడ పడేస్తా, విచ్చలు విడిగా తింటా. ఆర్ దోస్ రెస్పెక్ట్స్? నో సార్. అనేది మనం ప్రతి చోట, అందుకే చెప్పింది ముఖ్యమైన నియమం. రూల్ నెంబర్ 1, రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, మనుషుల్నే కాదు రెస్పెక్ట్ కావాల్సింది. కుక్కల్ని, అనిమల్స్ని, బుక్స్ని. కరెక్ట్. మన బ్యాగ్ ఉంది, బ్యాగ్ మీద రెస్పెక్ట్. ఏమ్మా నువ్వు వెళ్ళాలేమన్నా? సో రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్, సెకండ్ వన్, రెస్పాన్సిబిలిటీ. రూల్ నెంబర్ 3 ఏంటి? రూల్ నెంబర్ 2 సార్. అలర్ట్గా ఉన్నారు. రైట్. రూల్ నెంబర్ 2, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటి? బాధ్యత అంటే ఇంకేం గుర్తొచ్చా మీకు? నువ్వు చెప్పమా. బాధ్యత, నువ్వే. బాధ్యత అంటే ఏం గుర్తొచ్చింది నీకు? వెరీ గుడ్. క్లాప్ ఫర్ హర్. ఏం పేరుమా? వెరీ గుడ్. క్లాప్ ఫర్ హర్. అడగని లేచి చెప్పింది. రైట్. తన బ్రెయిన్లో ఏం నడుస్తుందో ఏమో కానీ పక్కన అడగని లేచి చెప్పింది. వెరీ గుడ్, థ్యాంక్స్. కూర్చోము. వెరీ గుడ్. నువ్వు చెప్పమా. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? బాధ్యత. ఏమైనా హెల్ప్ చేయండి అమ్మాయికి, చూద్దాం ఎంతమంది హెల్ప్ చేస్తారు చూద్దాం. హెల్ప్ చేయమని చెప్పండి.
రైట్, ముగ్గురు చెప్పారు కదా, ఏదో ఒకటి చెప్పు. మేడం గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. రెస్పాన్సిబిలిటీ, వెరీ గుడ్. ఏం పేరు మన పేరు? పూజిత. సి, సో మేడం ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. అర్థమైంది? రెస్పాన్సిబిలిటీ అంటే సిట్ అప్. థ్యాంక్ యూ. సరేనా? మనకు ఇప్పుడు మళ్ళా మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, 5 గంటలకే లేయాలా అని కదా. అది ఏమవుతుంది, ఒక్కోసారి 5:30 అయిపోతుంది, 5:30 కూడా లేలేము. రైట్, మనం కరెక్ట్గా 9కి వచ్చేద్దాం అనుకున్నాం స్కూల్, కానీ 9:15కి వస్తాం. రైట్, అప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు రాలేకపోయిన టైంకి, సో రేపటి నుంచి ఖచ్చితంగా వస్తానన్నప్పుడు ఏం చేయాలి, అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరే ముందుకెళ్ళి చెప్పడం. కరెక్ట్. ఏం జరిగినప్పుడు వెళ్ళి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు వెళ్ళి బాధ్యతగా వెళ్ళి మేడం మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. రైట్, సో అలాంటి రెస్పాన్సిబిలిటీ. మీరు పేరెంట్సే ఉన్నారు, పేరెంట్స్ సండే వస్తా అని చెప్పారు, రాలేకపోయినారు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు రాలేదు నాన్న నువ్వు, నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేశాను కదా. అప్పుడు మీ రెస్పాన్స్, నాన్న ఏదో పనిలో ఉన్నాడు, అమ్మ ఏదో పనిలో ఉంది, సో వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రాలేకున్నారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. బాధ్యత మన బాధ్యత. రైట్, వాళ్ళు మన కోసం నిజంగా ప్రతి వారం రావట్లేదా, ఏదో ఒక వారం మిస్ అవుతుంది, 1 గంట లేట్ అవ్వచ్చు. రైట్, ఒకరోజు ఏదో పెన్ రాకపోవచ్చు, మీరు అది చెప్పింటారు 4-5 వస్తుంది, పెన్ రాలేదు. హాయ్ 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 హాయ్. ఆల్ టుగెదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్, సెల్ఫ్ డిసిప్లైన్. ఇందాక డిసిప్లైన్ అని చెప్పి చాలా సార్లు చెప్పావు కదా. రైట్, సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటి? మనకి ఈరోజు టీచర్ క్లాస్లో లేదు, మనం ఏమైనా చేయొచ్చు. No, sir. మనకు టీచర్ లేకపోయినా కూడా ఫాలో చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అది ముఖ్యమైన నియమం. ఇప్పుడు ఎవ్వరూ లేదు రోడ్డు మీద, నేను కావాలంటే డ్రైవ్ చేయొచ్చు, చేయొచ్చా? No, sir. ఏమవుతుంది? మధ్యలో ఒక ట్రక్ రావచ్చు. కరెక్ట్, ఏమైనా జరగచ్చు. రైట్, సో అలాగా మనము సెల్ఫ్ డిసిప్లిన్. మనకు కళ్ళు మూసుకున్నా సరే నిద్రలో కూడా మనకి రూల్స్ని బ్రేక్ చేయకూడదు. నిద్రలో వస్తున్న కళలో కూడా మనం రూల్స్ని బ్రేక్ చేయాలి. రైట్, సో అలాంటి డిసిప్లిన్ ఉండాలి మనకి. రైట్, సో ఇప్పుడు 3 ముఖ్యమైన రూల్స్ చెప్పాను. ఏంటవి? రెస్పెక్ట్ అంటే ప్రతి ఒక్క వస్తువుని, సో ఇప్పుడు మనకి హెయిర్స్ వేసుకుంటాం లేదా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాము. రబ్బర్ బ్యాండ్ ఏమవుతుంది, సో ఎంతసేపు అయినా రాలేదని చెప్పి దాన్ని గట్టిగా అయితే ఏమవుతుంది, సో వాట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. రైట్, సో మనకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సింది ఎప్పుడు ఎవరికి? సెల్ఫ్. మనకి మనం ముందు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మళ్ళీగా రెస్పాన్సిబుల్గా ఉండాలి. రైట్, సెల్ఫ్ డిసిప్లైన్గా ఉండాలి. రైట్, హాయ్. ఓకే, ఇప్పుడు అందరు లేచి నిలబడదామా? కూర్చునేద్దాం, కూర్చోండి. చిన్న ఎక్సర్సైజ్ మా, నిద్రపోయిన వాళ్ళైతే లేదు కదా. సరే, ఇప్పుడు లేచి మనం ఏం చేద్దామంటే ఒక ప్రామిస్ చేసుకుందాం. మనకు లేచి నిలబడి. రైట్, హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. రైట్, ఒక రూల్ నేను చెప్తున్నాను కదండి, ప్రామిస్. నేను రూల్స్ను భయంతో కాదు అర్థం చేసుకొని పాటిస్తాను. నాకు ఉపయోగపడే మంచి నియమాలను నేనే ఏర్పరచుకుంటాను. నా సేఫ్టీ, నా చదువు, నా భవిష్యత్తు నేను బాధ్యత వహిస్తాను. ఎవరు చూడకపోయినా సరైన పని చేయడానికి ప్రయత్నిస్తాను. అర్థమైందమ్మా? ఎందుకు ఇలా హార్ట్ మీద పెట్టుకుంటాము? అయిపోయింది ప్రామిస్. ఓకే, నచ్చిందా? ప్రామిస్ మనం ఏం చేయాలా? బ్రేక్ చేయాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు అర్థమైంది మీకు? మనకి మెయిన్గా
ప్రామిస్. అందరు కూర్చోండి మరి. థ్యాంక్ యూ. మనం ఎందుకు హార్ట్ మీద చేపెట్టుకున్నాం? అప్పుడైతే మనం ప్రామిస్ బ్రేక్ చేయకుండా ఫాలో అవుతాం. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రామిస్ బ్రేక్ చేయండి కాబట్టి నెక్స్ట్ ఇంకా మన మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి వెరీ చెప్తున్నాం. గుడ్. నెక్స్ట్ ఇంకా ఈ పక్క మనం చెప్పే మాటని మనకు మాట్లాడుతున్నప్పుడు ఇలా హృదయం మీద పెట్టుకున్నాం అనుకోండి, మనకు వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్తో మన హార్ట్కి చెప్తున్నాం. ఆ వైబ్రేషన్ మన మాటలంటే ఏమనుకుంటున్నారు? వైబ్రేషన్స్. ఒక్కసారి 1 అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వస్తుంది, 2 అన్నప్పుడు ఒకసారి వైబ్రేషన్ వస్తుంది, రైట్? ఆ వైబ్రేషన్స్ మన హార్ట్కి పంపించి అది గుర్తుండిపోయేలాగా చేయాలి, రైట్? సో మనం అన్నీ చెప్పుకున్నవన్నీ అయిపోయిందా? సో నేను ఒక ఫార్ములా చెప్తున్నాను, అదేంట్రా అంటే RDHS. లాస్ట్ ఫార్ములా అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు. ఏమా? RDHS ఫార్ములా చూద్దామా? సో మనకు రూల్స్ని ఫాలో అయితే డిసిప్లిన్ వస్తుంది. రూల్స్ని ఫాలో అయితే రూల్స్. R ఫార్ రూల్స్, D ఫార్ డిసిప్లైన్. డిసిప్లైన్ కంటిన్యూ చేసామంటే ఒక హ్యాబిట్ అయిపోతుంది. మనం డైలీ 9 గంటలకు స్కూల్ వస్తున్నామంటే అదొక హ్యాబిట్ అయిపోతుంది. మనకి ఒక నడవడిక అయిపోతుంది. సో ఇవన్నీ చేసామనుకోండి, రూల్స్ లీడ్స్ టు డిసిప్లైన్, డిసిప్లైన్ లీడ్స్ టు హ్యాబిట్స్, హ్యాబిట్స్ లీడ్స్ టు సక్సెస్. ప్రతి ఒక్క హ్యాబిట్ వెనక ఏముంటుంది? సో ప్రతిరోజు మనం చదువుకున్నాం కష్టమైన సబ్జెక్ట్ ఏమవుతుంది ఫైనల్ గా ఎగ్జామ్స్ లో? ఈజీ అయిపోతుంది, రైట్? ఈజీ అంటే ఏంటి? సక్సెస్. సో దట్స్ వాట్. సో RDHS ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రూల్స్, వెరీ గుడ్. అర్థమైందమ్మా మీకు? సో లెట్ మీ క్లోజ్ దిస్. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మార్చిపోయే ఒక్క రూల్ ఏంటో అది మాత్రం బాగా హైలైట్ చేసి రాయండి. ఒకే ఒక రూల్, ఖచ్చితంగా ఈ రూల్ నేను చేసి తీరుతాను. ఒకే ఒక రూల్ రాసుకోండి. ఒకే ఒక రూల్. ఇందాక నుంచి మనం రూల్స్ అన్నీ చదువుకున్నాం కదా. ఒకే ఒక రూల్, అది ఖచ్చితంగా తెల్లారితో 5 గంటలకు వేస్తాను, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్తో చూస్తాను, రెస్పాన్సిబుల్గా ఉంటాను, స్కూల్లో ఏదైనా చెత్త కనబడితే నేను ఎత్తి పెడతాను, రైట్? సో టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తాను. నేను క్లాస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్ని స్విచ్లు ఫ్యాన్లు ఆఫ్ చేస్తాను. ఎగ్జామ్కి ముందు రోజు కాదు, నేను ఫస్ట్ నుంచి ప్రణాళిక చేసుకొని చదువుకుంటాను, రైట్? రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను, రోడ్డు రూల్స్ పాటిస్తాను, రెడ్ సిగ్నల్ పడినప్పుడు క్రాస్ చేయను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఒక్క రూల్. అర్థమైనా? సో మీరందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను నేను. సో అలాగే రూల్స్ మనల్ని ఆపడానికి కాదండి, మనల్ని ఉన్నతంగా నిలబెట్టడానికే రూల్స్. దేనికి? నియమాలు దేనికి? ఆపడానికి కాదు, మనల్ని ఏదో ఆపేయడానికి కాదు, మనల్ని ఉన్నతంగా చూడడానికి. రోడ్డు ప్రతిరోజు మనం హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినామంటే మనం సేఫ్టీగా డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. రేపు మళ్ళా వెళ్తాం, ఇంకోసారి వెళ్తాం, రైట్? మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళడానికే రూల్స్. అర్థమైందా? అర్థమైతే అందరూ క్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓపిక్గా వినండి, అంతే, క్లాస్ అయిపోయింది, హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మా ఇద్దరు తరపున థ్యాంక్ యూ సో మచ్. ఓపిక్గా విన్నందుకు మీరేదో నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరు మేడం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, రైట్? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా క్లబ్ మెంబర్ సకల హరి గారు కూడా వచ్చారండి, ఒకసారి వేరే మీరు రావాల్సిన కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.